సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. ఓన్లీ మేనే యూస్ చేసేది ఒక సిచ్యువేషన్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ ఓన్లీ మేనే వస్తుంది. మనకు ఎలా ఉంది అంటే, ఇప్పుడు క్యాన్ ఉందనుకోండి, క్యాన్ ప్లేస్లో మనము క్యాన్ ఉంది. ఎప్పుడు కూడా మనం చూస్తే క్యాన్ ప్లేస్లో కుడ్ యూజ్ చేయొచ్చు అనుకుంటాం. క్యాన్ ప్లేస్లో కుడ్ యూజ్ చేయొచ్చు. బట్ కెన్ ఏంటి? ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మరి కుడ్ ఏంటి? ఆల్ టెన్సెస్. సేమ్ ఇలాగే సేమ్ క్యాన్ కుడ్ తీసేస్తే ఇక్కడ మనము మే, మైట్ రాయొచ్చు. అంటే అర్థం ఏంటి? మే వచ్చేసి ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. అలాగే మైట్ వచ్చేసి ఆల్ టెన్సెస్ అంటుంది. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ మే ఐ కెన్ రైట్ మైట్ ఆల్సో. ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్యాన్ ఐ కెన్ రైట్ కుడ్ ఆల్సో. అంటే మనం ఏంటి, ఇక్కడ మేతో ఏ సెంటెన్స్ రాసినా సరే, మనం బయట అనుకుంటున్నాం అనుకోండి, ఇట్ మే రెయిన్ అన్నాం. ఇట్ మే రెయిన్, వర్షం పడుతుందేమో అని. వర్షం పడుతుందేమో నాకు తెలియదు. దే మే కమ్ అంటాం, వారు వస్తారేమో నాకు తెలియదు. వారు వస్తారేమో, రావచ్చు, రాకపోవచ్చు. షీ మే పాస్ దిస్ టైమ్. షీ మే పాస్ ఇన్ ది ఎగ్జామ్స్ దిస్ టైమ్. ఆమె ఎగ్జామ్స్లో ఈసారి పాస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 50-50. అంటే మీరు ఇక ఒకవేళ 50-50 అనాల్సిన అవసరం లేదు. మీరు షీ మే పాస్ ఇన్ ది ఎగ్జామ్స్ దిస్ టైమ్ అంటేనే అర్థం ఏంటి? ఇక ఆమె ఈసారి పాస్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు అని అర్థం. 50-50 అని. ఓకే, నేను అదంతా ఎందుకు చెప్తున్నానంటే, మే సెంటెన్స్ని మైట్తో రాస్తాం, మైట్ సెంటెన్స్ని మేతో రాస్తాం. ఇక్కడ ఏదో నేను మే ఒకటి మాత్రమే వస్తుందని చెప్పాను. మరి క్యాన్ దీస్ సెంటెన్సెస్ బి యూస్డ్ విత్ మైట్? ఈ సెంటెన్సెస్ని మైట్తో రాయొచ్చా అంటే, దీస్ ఆర్ ఓన్లీ విత్ మే. మేతో మాత్రమే వస్తాయి. అదేంటో చూడండి. ఓన్లీ వన్ సిచ్యువేషన్, అండ్ సిచ్యువేషన్ ఈజ్ దిస్ వన్. బ్లెస్సింగ్స్ ఆర్ విషెస్. మనము ఎవరినైనా బ్లెస్ చేసామనుకోండి, మేతో చేస్తాము. ఎవరినైనా విష్ చేసామనుకోండి, మనం మేతో చేస్తాము. కానీ ఈ సెంటెన్సెస్ని మైట్తో యూస్ చేస్తామా అంటే, ఇప్పటి వరకు అయితే ఎవరు యూస్ చేయలేదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏంటంటే, ఒకవేళ ఫ్యూచర్లో కమింగ్ డేస్లో ఇంగ్లీష్ ఏమైనా చేంజ్ అయితే మనం ఏం చేయలేము. ఐ విల్ టెల్ యూ దట్ ఇంగ్లీష్, టుడేస్ ఇంగ్లీష్, ఈరోజు ఇంగ్లీష్ మనం నేర్చుకుంటున్నాం. మేని మనం బ్లెస్సింగ్స్లో, విషెస్లో యూస్ చేస్తాము అన్నాను, మైట్ని యూస్ చెయ్యము అన్నాను. ఐ విల్ రైట్ హియర్ మైట్. మైట్ ఇక్కడ రాంగ్, ఇందులో మైట్ రాదు. ఓన్లీ మనము మేనే యూస్ చేయాలి. మరి కొన్ని రోజుల తర్వాత కూడా మైట్ని యూస్ చేయమేమో అని అంటే మనం చెప్పలేము. కొన్ని రోజుల తర్వాత విషెస్, బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి మైటే యూజ్ చేస్తారు, చెప్పలేము. కాబట్టి బ్లెస్సింగ్స్, విషెస్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ దీని స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. స్ట్రక్చర్, హౌ మెనీ స్ట్రక్చర్స్ ఆర్ దేర్ ఫర్ దిస్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్? ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయంటే, ఎన్ని స్ట్రక్చర్స్ లేవు, ఓన్లీ వన్ స్ట్రక్చరే ఉంది. Obviously we have to take may తీసుకున్నాము. Then what should I use? I should use noun. I should use pronoun. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ యూస్ చేస్తాము. ఇక్కడ మనం సబ్జెక్ట్ అని రాసామనుకోండి, సబ్జెక్ట్ అని ఎందుకు రాయొద్దు? ఇక్కడ మనము సబ్జెక్ట్ అని ఎందుకు రాయొద్దు అంటే, ఇప్పుడు ఐ, we, you, they,
he, she, it. అలాగే సింగులర్స్, ప్లూరల్స్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్సే. ఇప్పుడు కనుక మనం ఈ సబ్జెక్ట్ అని నేను రాస్తే యూ కెన్ యూస్ ఎనీ సబ్జెక్ట్ హియర్. మనం సబ్జెక్ట్ అని రాస్తే, బట్ వీ కాంట్ యూజ్ ఆల్ దీస్. మనము ఇవన్నీ యూజ్ చెయ్యము. వీ యూజ్ ఓన్లీ నౌన్ ఆర్ ప్రొనౌన్. అవి కూడా ఏం యూజ్ చేస్తామో చూడండి. పేర్లు కాకుండా ఎలా యూజ్ చేయాలి. మే noun or pronoun, then we write here V1, then other words, then exclamatory mark. Important note. Exclamatory mark is used in these sentences. Exclamatory mark is used in these sentences. ఇది ఇందులో మనము క్వశ్చన్ మార్క్ యూజ్ చేయము. క్వశ్చన్ మార్క్ ఈజ్ రాంగ్ హియర్. ఓకే మై డియర్, రైట్. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాము. సెంటెన్స్ ఎలా ఉంటుందో చూడండి. సెంటెన్సెస్. ఫస్ట్ యూ రైట్ మే. మే ద గాడ్ bless you. You might have seen this sentence a lot of times. May the God bless you. Then may you live long. May you live long అంటాం. అదే విధంగా may the best days. May the best days be ever with you. May the best days be ever with you. May the fortune be always with you. చూడండి ఇక్కడ సెంటెన్సెస్ ఎలా ఉన్నాయో. మే ద గాడ్ అన్నా. మే ఈజ్ ద వర్డ్ అండ్ ద గాడ్ ఈజ్ నౌన్. యు అన్నాం. మే యూ లివ్ లాంగ్ అన్నాం. నువ్వు అన్నాం. ఇది ప్రొనౌన్ అవుతుంది. ద బెస్ట్ ఈస్ నౌన్. అండ్ బీ ఎవర్ అన్నది, బీ అనేది అది. ఎవర్ విత్ యూ అదర్ వర్డ్స్. మే ద ఫార్చ్యూన్ noun. May the fortune be always with you. May the fortune, this is noun and be is V1 there. B ని మనము V1 గా కన్సిడర్ చేస్తాం. If you want to write one more sentence, then you can write like this. May the luck favor you. May the luck. The luck. ఇది నౌన్ అన్నమాట. మే ద లక్ ఫేవర్ యూ. ఫేవర్ అని వచ్చింది చూడండి, ఇది V1 అవుతుంది. చాలా ఇటువంటి సెంటెన్సెస్ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఎవరిదైనా మ్యారేజ్కి మీరు వెళ్ళారు. మే దిస్ మ్యారేజ్ బ్రింగ్ యూ ఎ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. మే దిస్ మ్యారేజ్ బ్రింగ్ యూ ఎ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ వివాహము నీ జీవితంలో చాలా సంతోషాన్ని తీసుకువచ్చునుగాక. బర్త్డే ఉంది. ఎవరైనా మన దగ్గరికి బర్త్డే వచ్చి టుడే ఈజ్ మై బర్త్డే అన్నా.
టుడే ఈజ్ మై బర్త్డే అంటే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఐ విష్ యూ బెస్ట్, ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే అంటాం. అలాగే మే దిస్ బర్త్డే, చాలా మంచి ఫార్మేషన్, మంచి సెంటెన్స్ని ఫామ్ చేసి మీరు అనాలి, విష్ చేయాలి అంటే మే దిస్ బర్త్డే బ్రింగ్ యూ a lot of happiness. May this birthday bring you a lot of happiness. ఈ పుట్టినరోజు నీకు చాలా సంతోషాన్ని తీసుకువచ్చును గాక. మే దిస్ ఫెస్టివల్ బ్రింగ్ యూ a lot of luck. అదృష్టాన్ని తీసుకువచ్చును గాక. May this festival bring you a lot of favor, lot of fortune. Fortune అంటే అదృష్టము. సో అదృష్టము తీసుకువచ్చును గాక. మే ద లార్డ్ బీ విత్ యూ. భగవంతుడు నీతోనే ఉండును గాక. మే యూ బీ హ్యాపీ ఆల్వేస్. ఇక్కడ చూడండి, మే యూ బీ హ్యాపీ ఆల్వేస్. నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉండేదవుగాక. ఇక్కడ ఓన్లీ మే మాత్రమే వస్తుంది కానీ మైట్తో రాదు. అలాగే యూ కాంట్ సే దట్ సార్, నన్ను ఒక స్టూడెంట్ అడిగాడు, మే అంటే ఇక్కడ మనము 50-50 కదా సార్, మరి ఇక్కడ మే ద గాడ్ బ్లెస్ యూ అంటే భగవంతుడు నిన్ను ఆశీర్వదించవచ్చు, ఆశీర్వదించకపోవచ్చు అని మీనింగ్ వస్తుందా? మై డియర్ ఫ్రెండ్స్, అలా రాదు ఇది. ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే మే ద గాడ్ బ్లెస్ యూ అంటే భగవంతుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని వస్తుంది. అండ్ ఆల్వేస్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి సడన్ ఫీలింగ్స్. అవి కూడా సడన్గా వస్తాయి, వితౌట్ ఎనీ ప్లాన్. దట్స్ వై వీ పుట్ ఎక్స్క్లమేటరీ మార్క్, నాట్ అ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఉండదు, ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ మేక్ అదర్ సెంటెన్సెస్ లైక్ దిస్. యూజ్ దిస్ ఫార్మాట్, యూజ్ దిస్ structure, take the help of that structure and write as many sentences as possible, as many blessings as possible, as many wishes as possible. And your friends, your relatives, your neighbors, your family members will feel very happy when you are using all the sentences in different ways. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.